నమస్తే. బీఆర్ఎస్ స్వేదపత్రం రెడీ. కలెక్టర్లతో సీఎం రేవంత్ మీటింగ్. టీపీసీసీ భేటీ మళ్లీ వాయిదా. ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. సర్కార్ సెటర్స్. హీజాబ్ పై సీఎం యూటర్న్. గజగజలాడుతున్న గాజా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100లో చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ తొలిసారి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం జరగనుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొనున్నారు. కలెక్టర్ల సమావేశంలో 6 గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకుని పోయే ప్రజాపాలనా కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఇడుపులపాయ, వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించనున్నారు. ఆయన ఇడుపులపాయ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం సింహాద్రిపురం చేరుకొని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ కు చేరుకొని రాత్రి అక్కడే బస చేయనున్నారు. తమ 9.5 ఏళ్ల పాలనపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది బీఆర్ఎస్. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి ధీటుగా శ్వేతపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 11 గంటలకు శ్వేతపత్రం పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. హైదరాబాద్ గాంధీభవన్లో ఇవాళ జరగాల్సిన టీపీసీసీ మీటింగ్ జనవరి మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశం కానున్న నేపథ్యంలో టీపీసీ కార్యవర్గ సమావేశాలను వాయిదా వేశారు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. 2.5 గంటల పాటు చర్చించారు. హైదరాబాద్ నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి విజయవాడ వెళ్లారు ప్రశాంత్ కిషోర్. చంద్రబాబుతో భేటీపైన ప్రశాంత్ కిషోర్ స్పందించారు. మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు. ఆయన సీనియర్ నాయకుడని, అందుకే కలిశానని చెప్పారు. తమ భేటీ గురించి పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపైన మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రి ఏం చేయగలడని అన్నారు. ఎంతమంది ఎన్నికల వ్యూహకర్తలు వచ్చినా వైసీపీని ఓడించలేరన్నారు. ప్రశాంత్ కిషోర్ గురించి చంద్రబాబు గతంలో ఏం మాట్లాడారో మర్చిపోయారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బీహార్ వ్యక్తికి ఇక్కడేం పని ఉన్నది అని గుర్తులేదా? తాము వద్దనుకుంటే వెళ్లిన వ్యక్తిని బతిమలాడి తెచ్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పవన్ పై, కార్యకర్తలపై నమ్మకం లేదన్నారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపైన మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయారని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి ఏం చేస్తారని అన్నారు. ఎంతమంది వచ్చినా ఒరిగేది ఏం ఉండదని సెటైర్లు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని నియమించింది అధిష్టానం. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్ ఠాకూర్ ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే గోవా బాధ్యతలు అప్పగించారు. ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భేటీ అయిన సీఎం గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్త యాప్ రూపకల్పన చేసి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ నెల 27న హైదరాబాద్ రానున్నారు. ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లపైన సీఎస్ శాంతికుమారి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రంలో తొలిసారి పర్యటనకు వస్తూ ఉండడంతో బందోబస్తుతో పాటు పోలీసు బ్యాండ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల తరలింపుపైన ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కార్యాలయాలను ఇప్పుడప్పుడే తరలించవద్దని ఆదేశించింది. కార్యాలయాల తరలింపు జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను ఏ బెంచ్ విచారణ చేపట్టాలో త్వరలో ప్రధాన న్యాయమూర్తి తెలుస్తారని చెప్పింది. జనవరి 6 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, తప్పుల సవరణ, అడ్రస్ మార్పు వంటి అంశాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. హైదరాబాద్ మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపైన ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉండడంతో ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ దారులను సూచించారు. కొత్తగూడెంలో సింగరేణి 135వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ప్రకాశం గ్రౌండ్స్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి కార్మిక, అధికారుల కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలోగంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 1400 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. మరో 150 లీటర్ల నాటుసారా క్యాన్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ JN.1 వేరియంట్ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 748 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్తో 4 మరణించారు. కేరళలో 2, కర్ణాటకలో 1, రాజస్థాన్లో 1 మరణించారు. తెలంగాణలో 27 యాక్టివ్ కేసులు, ఏపీలో 12 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కేసుల్లో హైదరాబాద్లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో 1 చొప్పున నమోదయ్యాయి. ఒకరు కోలుకోగా మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అక్కడ తాజాగా కరోనా కేసు నమోదైంది. 6 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో నీలోఫర్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3కు పెరిగింది. అయితే పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో 4 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఆసుపత్రిలో కరోనా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. కరోనా కొత్త వేరియంట్ విషయంలో ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి అనుమానాలు ఉన్నా పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల లభ్యత, సరైన తీరులో వాటి వినియోగంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాబుల్లో ఒక్క రోజులో 16,500 RT-PCR టెస్టులు చేయగలిగితే ఈ సామర్థ్యం ఉందని, మరో 84 ప్రైవేట్ RT-PCR ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ నెలాఖరులోగా రోజుకు 4,000 RT-PCR టెస్టులు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం CDFD గాంధీ ఆసుపత్రికి పంపించాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలలే గడువున్న వేళ కాంగ్రెస్ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. ఎన్నికలే లక్ష్యంగా పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చింది. రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్కు కీలక బాధ్యతలు అప్పగించింది. AICC జనరల్ సెక్రటరీగా ఛత్తీస్గఢ్ బాధ్యతలను అప్పగించింది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని కూడా విధుల నుంచి తప్పించింది. కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ బాధ్యతలు చూస్తున్న ప్రియాంక గాంధీని ఆ స్థానం నుంచి తప్పించి అవినాష్ పాండేకు ఆ రాష్ట్ర బాధ్యతలు కట్టబెట్టింది. ప్రియాంకకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. జేడీయూ చీఫ్ గా మళ్లీ బీహార్ సీఎం నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఉన్నారు. అయితే ఆయన్ను పదవి నుంచి తప్పించేందుకు నితీష్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29న జరిగే పార్టీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవక ముందే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు. తాను అలాంటి ప్రకటన చేయలేదని, అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆలోచిస్తున్నామని, దానిపై చర్చలు జరిపి ఖరారు చేస్తామని చెప్పారు. ఆర్జేడీ నేత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ విదేశీ పర్యటనకు అనుమతి లభించింది. జనవరి 6 నుంచి 18 వరకు ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈడీ సమన్ల నేపథ్యంలో కోర్టు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు తేజస్వి యాదవ్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కుంభకోణంలో విచారణకు రావాలని నోటీసులు పంపింది. జనవరి 5న హాజరు కావాలని కోరింది. మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో వస్తేనే చెప్పులు, బూట్లు ధరిస్తానని 6 ఏళ్ల క్రితం శపథం చేసిన ఓ నాయకుడి కల నెరవేరింది. 6 ఏళ్ల నుంచి ఆ నాయకుడు బూట్లు, చెప్పులు వేసుకోకుండా పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేశాడు. ఆయన తలచినట్లుగానే మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రావడంతో తాజాగా షూస్ వేసుకున్నారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ఆయనకు షూ అందించారు. దేశంలో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ తరహాలో అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అయోధ్య వేదికగా ఈ నెల 30న రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. తొలుత 2 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఒకటి ఢిల్లీ దర్భంగా మార్గంలో, మరొకటి బెంగాల్లోని మాల్దా, బెంగళూరు మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిర్ ఇండియా చేతికి మొట్టమొదటి వైడ్ బాడీ A350-900 విమానం అందింది. ఈ బాహుబలి విమానం ఫ్రాన్స్లోని ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ నుంచి ఢిల్లీలోకి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో ఈ తరహా విమానాలను కలిగి ఉన్న మొదటి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా నిలిచింది. బరోడాకు ఆర్బీఐ భారీ షాక్ ఇచ్చింది. బీఓబీకి మరోసారి భారీ మొత్తంలో జరిమానా విధించింది. చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం కనిపించడంతో 5 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. చిరిగిన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ బీఓబీకి అదనంగా మరో 2,750 రూపాయలు వడ్డించింది.
దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కి భారీ షాక్ తగిలింది. గ్లోబల్ కంపెనీతో చేసుకున్న 12,000 కోట్ల రూపాయల డీల్ క్యాన్సిల్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఆ కంపెనీ రద్దు చేసుకుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. 15 ఏళ్ల కాలానికి చేసుకున్న ఈ డీల్ రద్దయింది. అధ్యక్షుడు ట్రంప్ కు ఊరట లభించింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఎన్నికల ఫలితాలపై తిరుగుబాటు చేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరోవైపు ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి 4న సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ జరగనుంది. చైనాలో సంభవించిన భూకంప మృతుల సంఖ్య 148కి పెరిగింది. గన్సులో భూకంప నిర్వాసితుల కోసం 311 తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు 112,346 మందికి పునరావాసం కల్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిలో 499 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 282 మంది చికిత్స పొందుతున్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్రామ సభల ద్వారా నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అవినీతి అక్రమాలు జరగకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఈ నెల 28న తీపి కబురు అందిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తామన్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమన్నారు. సుమారు 7 కోట్ల అప్పులు చేశారని, ఆ డబ్బు ఏం చేశారో చెప్పలేదని ఆరోపించారు. రాష్ట్ర సంక్షోభంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వం తరపున కానుకలు పంపిణీ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయబోనని, మెడికల్ కళాశాలలు, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు స్థలం సేకరిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. దీంతో ఆమె ఢిల్లీకి వెళ్లారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క వీడ్కోలు పలికారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పైన వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం 2వ రోజు సమావేశమైంది. ఎన్నికల సన్నద్ధతపైన మరో 8 జిల్లాల కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, భద్రతా చర్యలు, బందోబస్తు సహా వివిధ అంశాలపై కేంద్ర అధికారులు సమీక్షించారు. విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులకు వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీ ఫిర్యాదులు చేశారు. అధికారులను కలిసిన వైసీపీ నేతలు రాష్ట్రంలో ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. టీడీపీ నేతలు సైతం సీఈసీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నాడంటూ ఎన్ఆర్ఐ ఎస్ఎస్వి ని సిఐడి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఏపీ సిఐడి అధికారులు నిర్బంధించారు. కొద్దిసేపటి తర్వాత 41A నోటీస్ ఇచ్చి విడుదల చేశారు. ఎస్ఎస్వి అరెస్టుపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులపై కాకుండా అంగన్వాడీల సమస్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని, హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లి ఎన్ఆర్ఐ యువకుడిని అరెస్ట్ చేయడంపై పెట్టిన శ్రద్ధ అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ఎందుకు పెట్టలేకపోతోందని ప్రశ్నించారు. ఎస్ఎస్వీ పట్ల సిఐడి వ్యవహరించిన తీరును టీడీపీ నేత నారా లోకేష్ తప్పుపట్టారు. ఆయన అరెస్టును ఖండించారు. ప్రశ్నించే గొంతులను నిర్బంధాల ద్వారా అణిచివేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని ట్వీట్ చేశారు. ఏపీలో అభ్యర్థుల ఎంపికపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు. నాదెండ్ల మనోహర్తో పాటు పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ పైన దర్యాప్తు కొనసాగుతోంది. వికృత క్రీడతో జూనియర్లను వేధించడంపై వర్సిటీ యాజమాన్యం సీరియస్ యాక్షన్ తీసుకుంది. మొత్తం 81 మంది విద్యార్థులను వారం పాటు సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ ఘటనపైన కేయూ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ క్లారిటీ ఇచ్చారు. ర్యాగింగ్ కు పాల్పడ్డారని నిర్ధారణ కావడంతో విద్యార్థులను సస్పెండ్ చేశామని చెప్పారు. జూనియర్లతో డాన్సులు చేయించి పాటలు పాడించారని, గుంజులు తీయించి ఇబ్బంది పెట్టారని తెలిపారు. విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కేయూ ర్యాగింగ్ ఘటనపైన మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు యూనివర్సిటీ అధికారులతో సమావేశమై సమీక్ష చేస్తామన్న కొండా సురేఖ కేయూ ర్యాగింగ్ ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. తొలి రోజు పర్యటనలో జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. గోపవరం వద్ద సెంచరీ ఫ్లై పరిశ్రమను ప్రారంభిస్తారు. కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన వేళ అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. కడప జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని నిరసన తెలిపారు. ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి ఎస్పీ బంగ్లా వరకు ర్యాలీగా వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం పర్యటనను అడ్డుకోవడానికి యత్నించడం అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేశారు. వచ్చే ఎన్నికలపైన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోకస్ పెట్టారు. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్న బాలకృష్ణ మండలాల వారీగా టీడీపీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఏపీలో ఖచ్చితంగా ఉంటుందన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరగడం గ్యారంటీ అని వెల్లడించారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి బలం పెరిగినట్లే అని అభిప్రాయపడ్డారు ఉండవల్లి. జేడీ లక్ష్మీనారాయణ కొత్తగా పెట్టిన పార్టీపైన ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి సీట్లు రాకపోవచ్చు, కానీ ఓట్లు ఎంత శాతం వస్తాయనేది ముఖ్యమైన అంశమన్నారు. రాజకీయ సమీకరణాలు మారడానికి అవకాశం ఉంటుందన్నారు. అర్హులైన కళాకారులకే అవార్డులు ఇస్తామన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గత ప్రభుత్వాల మాదిరిగా పెయిడ్ ఆర్టిస్టులు ఉండరని వెల్లడించారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్తో కలిసి ప్రారంభించారు. పెడన నియోజకవర్గంలో వైసీపీ నేతలు ధిక్కార స్వరం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి జోగి రమేష్ కు ఈసారి పెడన నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించకపోతే రాజీనామా చేయడానికి వైసీపీ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు. పెడన మార్కెట్ యార్డులో సమావేశమే తీర్మానం చేశారు. మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. తక్కువ దూరం వెళ్లే వాళ్లు పల్లె వెలుగు బస్సు ఉపయోగించాలని కోరారు. తక్కువ దూరం వెళ్లేవారు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడం కారణంగా దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో క్రైమ్ కేసులు పెరిగాయన్నారు సిపి అవినాష్ మహంతి. గత ఏడాది 4,850 కేసులు నమోదవగా ఈ ఏడాది 5,342 కేసులు నమోదయ్యాయని అన్నారు. 277 డ్రగ్స్ కేసులు నమోదు చేశామని, ఇందులో 567 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. నగర్ జిల్లాలో ఓ కండక్టర్ తీరు వివాదాస్పదమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా 0 టికెట్లను ప్రతి స్టేజ్ వద్ద 15 నుంచి 20 అదనంగా కొట్టి బయటకు పడేస్తున్నాడు. ఆర్టీసీకి గండి పెడుతున్నారు. మహిళా ప్రయాణికులు లేకున్నా టికెట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామంలోనూ చోరీ జరిగింది. పెళ్లి జరిగిన ఓ ఇంట్లో బీరువా పగలగొట్టిన దొంగలు 28 కాసుల బంగారంతో పాటు 6,000కు పైగా నగదును దొంగిలించినట్లు బాధితులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం రెండో రోజు కొనసాగింది. బీజేపీ బలహీనంగా ఉన్న లోక్సభ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సమావేశం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ సవాల్ విసిరారు. మమతకు దమ్ముంటే వారణాసిలో మోదీపై పోటీ చేయాలన్నారు. దీదీ ప్రధాని కావాలనుకుంటే మోదీపై పోటీ చేయాలన్నారు. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు పిలవడం తనకు కొత్తేమీ కాదన్నారు కార్తీ. అవే పాత ప్రశ్నలు, అవే సమాధానాలన్న ఆయన కొత్త విషయం ఏదీ లేదన్నారు. ఉత్తరప్రదేశ్లో బాలికపైన అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఓ బీజేపీ ఎమ్మెల్యేపైన అనర్హత వేటు వేశారు. అతడికి 25 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు 10 లక్షల జరిమానా విధించింది కోర్టు. పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటన కేసులో 6వ నిందితుడు మహేష్ కమావత్తో పోలీస్ కస్టడీని 13 రోజులు పొడిగించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మహేష్ కమావత్ పోలీస్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన గాలి నాణ్యత 447 పాయింట్లుగా నమోదైంది. ఉదయం ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి జరిమానా విధించింది. చెరిగిన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో తేడా కనిపించడంతో బీఓబీకి 5 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అదనంగా మరో 2,750 కోట్ల ఫైన్ వేసింది. తమిళనాడులో వర్షాలు తగిన వరద కష్టాలు తప్పడం లేదు. ఇంకా చాలా గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. తూతుక్కుడి నగరం మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయింది. ఆహారం, మంచినీటి కోసం జనం అల్లాడుతున్నారు. వరదలకు చాలా గ్రామాలు నీట మునగడంతో ఊళ్లు కనుమరుగైన పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడ నివసించే ప్రజలు సామాన్లు సర్దుకొని వలస వెళుతున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వమే తమకు దారి చూపించాలని వేడుకుంటున్నారు. ఆడేరులో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఉదయం దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో పనుల కోసం జనం బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు ఏజెన్సీ వాసులు. ఉత్తరాది రాష్ట్రాలు చలితో గజగజ వణికిపోతున్నాయి. క్రిస్మస్ ముందు ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కనిపిస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్లో దట్టమైన మంచు కురుస్తోంది. సోనామార్గ్ ప్రాంతాన్ని పూర్తిగా మంచు దుప్పటి కప్పేసింది. భారీగా మంచు కురుస్తూ ఉండడంతో కాశ్మీర్ లోయలో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచుతో ప్రకృతి అందం పరవశిస్తోంది. కాలిఫోర్నియాలోని ఓ హిందూ ఆలయం గోడలపైన గ్రాఫిటీ రాతలు రాశారు ఖలిస్తానీ మద్దతుదారులు. న్యూయార్క్లోని స్వామి నారాయణ మందిరం గోడలపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గ్రాఫిటీ వేశారు. ప్రజలను భయపెట్టేందుకు గోడలపై విద్వేషపూరిత రాతలు రాసినట్లు తెలుస్తోంది. కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మృతిపైన వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన కథనం సంచలనం సృష్టించింది. ఆయన ప్రయాణిస్తున్న విమానానికి బాంబు పెట్టి హత్య చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. పుతిన్ సన్నిహితుడైన నికోలాయ్ షత్రు ఈ ప్లాన్ చేశాడని వెల్లడించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపైన క్రెమ్లిన్ మండిపడింది. అవి కల్పిత కథనాలని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తోసిపుచ్చారు. ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించాడని స్పష్టం చేశారు. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్తో పాటు మరో 9 మంది మృతి చెందారని క్రెమ్లిన్ పేర్కొంది.
అమెరికాలో నల్లజాతి పౌరులపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. గృహ హింసపైన ఫిర్యాదు చేసిన నల్లజాతి మహిళను పోలీసులు కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల నియానీని గృహ హింసపైన ఫిర్యాదు చేసేందుకు 911 ఎమర్జెన్సీ సేవలకు ఫోన్ చేయగా బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడుతున్న ఆమెపై పోలీసులు కాల్పులు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 4 వారాల్లో 52% కేసులు పెరిగాయని, ప్రపంచవ్యాప్తంగా 8,50,000 కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొంది. కొత్తగా 3,000 మంది కరోనాతో మృతి చెందారని WHO తెలిపింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎంపికపైన రెజ్లర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. గోల్డ్ మెడలిస్ట్ వీరేంద్ర సింగ్ యాదవ్ కూడా పద్మశ్రీ అవార్డును కేంద్రానికి రిటర్న్ చేశారు. మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ మద్దతుగా పద్మశ్రీ అవార్డును మోదీకి తిప్పి పంపిస్తున్నట్లు వెల్లడించారు.